హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా, క్రిస్మస్ అయితే వచ్చేసింది కదా. సో క్రిస్మస్కి పిండి వంటలు అనేవి కామన్ అనమాట. సంక్రాంతికి అలా పిండి వంటలు చేసుకుంటారు, క్రిస్మస్కి కూడా అలా పిండి వంటలు చేసుకుంటారు. దాంట్లో మేము చేసిన ఫస్ట్ వచ్చేసరికి ఇదే అనమాట. సో చూస్తున్నారు కదా, శనగపిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం నువ్వులు అండ్ కారం వేసుకోవాలి. కారం వచ్చేసరికి మీ టేస్ట్ స్పైస్ లెవెల్స్ బట్టి ఉంటాయి. అలానే ఎక్కువ కారం వేసుకోకూడదు, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి మనం. తర్వాత కొంచెం బియ్యం రవ్వ కాదులేండి, బియ్యం పిండి. సో అదైతే వేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా వేసుకోండి, మర్చిపోకండి. సాల్ట్ కూడా వేసుకొని మీరు బాగా మిక్స్ చేసుకోండి. వీటిలో వామ్ వేసుకుంటారు. ఈ డిష్ వచ్చేసరికి లాస్ట్లో రివీల్ అవుతుంది. ఇందులోకి మీరు ఎవరైనా తెలివి గల వాళ్ళు ముందు గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి. అండ్ దీంట్లో వచ్చేసరికి వేడి చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా మనం హీట్ చేసిన బాయిల్డ్ వాటర్ తీసుకోవాలి. సో ఈ డిష్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ ఎలా రావాలో నేను వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాను. సో మీరైతే కొంచెం బాయిల్డ్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇది వచ్చేసరికి నేను చేయట్లేదు, మీరు ఎవరో కంగారు పడకండి. ఇది వచ్చేసరికి మా అత్తయ్య చేస్తున్నారనమాట. సో ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి చక్కగా. మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీ ఎలా రావాలి అంటే, సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ. సో నేను కూడా హ్యాండ్ పెట్టేసాను అనమాట, ఆగం కదా మనం. సో అందుకని అయితే ఇలా రావాలి. ఇందులోకి మా మావయ్య అయితే పొయ్యి అయితే వెలిగించేశారు. దీంట్లో స్పెషల్ ఏంటంటే పొయ్యి మీద వండుతున్నాం, పుల్లల పొయ్యి మీద వండుతున్నాం. ఇప్పుడు అందరూ గ్యాస్ మీద వండేస్తున్నారు కదా, మేము వండుతాం, మేము వండమని చెప్పాం. కాకపోతే పుల్లల పొయ్యి మీద వండడం ఎందుకంటే టేస్ట్ కొంచెం ఎక్కువ అవుతుందని అయితే దీన్ని ప్రిఫర్ చేస్తున్నాము. అత్తయ్య మావయ్య చేస్తున్న డిష్ అనమాట ఇది. సో మేమైతే ఫైర్ పెట్టేసాం కదా, ఆయిల్ కొంచెం హీట్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట మా అత్తయ్య. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం వాటర్ దగ్గర పెట్టుకోండి. పిండి మనకి చేతికి అంటకుండా ఉండడానికి. అండ్ మనం చేసుకునే డిషెస్ అయితే ఇవి కావాలి. చూస్తున్నారు కదా, ఏ డిష్ కమెంట్ చేయండి. సో మనం ఫస్ట్ ట్రై చేస్తుంటే మనం ఇలా చేయండి, లేకపోతే మీకు అలవాటు ఉంటే పొయ్యి మీద ఉన్నప్పుడే వేసేస్తారు కదా, సో దాంట్లో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రేక్ చూపిస్తున్నాను. ఈ రేకుతో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయన్నమాట. సో ఏ రేక్ పెట్టుకొని వేస్తే ఆ విధంగా వస్తాయి. సో నేను అందుకని అయితే ఈ రేకు స్పెసిఫిక్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే బాగా ఫ్రై అవుతున్నాయి అనమాట. ఇవి ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి. దీంట్లో నేను కూడా ఒక 5 అయితే వేసాను. నా హ్యాండ్ కూడా ఉందన్నమాట, నేను చేసిన జంతుకులు కూడా ఉన్నాయి. సో చెప్పాను కదా, రేకని ఇవే ఇలానే ఉంటాయి అన్నమాట రేకులు. అండ్ ఫస్ట్ వేసినవి అయితే బాగా ఫ్రై అయ్యాయి. సో ఫ్రై అయ్యాక తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగ. ఇంకా కొంచెం కలర్ కావాలి అన్నా కానీ ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా వస్తాయి కలర్ మీకు కావాలనుకుంటే. మాకైతే ఇది చాలానైతే తీసేసాం. సో ఇలా అయితే వండాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ టైం నేను కూడా వేసాను కదా, సో అందుకని నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోతామేమో, కొంచెం శనగపిండి వేసి ఇలా పకోడీ చేసుకున్నాం. పకోడీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.